సో హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో డే 2 ఈరోజు నేను ఫుల్ వీడియో చేస్తాను. ఎట్లుందని చూడండి. సో ఆఫీస్ ముగించుకొని ఇప్పుడు టైం చూసినట్టు 7 గంటలు అయితే ఉంది. ఆఫీస్ ముగించుకొని ఇప్పుడు వస్తున్నాను. సో ఇంటికైతే వచ్చేసింది ఆఫీస్ని ఇంకా. సో ఇంట్లో చూస్తాం అందరూ ఏమేమి చేస్తున్నారు అనేసి చిన్న సర్ప్రైజ్ ఇస్తాము. అంటే వీడియో తీసేది వాళ్ళకి తెలియదు, చూస్తాం వాళ్ళు ఏమేమి చేస్తూ ఉన్నారు అనేసి. సో మరికొండ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుండా నేను లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎట్లున్నారు వీడియో అనేసి. ఓకే, బ్యాక్ కెమెరా పెడతాను ఒక నిమిషం. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಿ ಬಂಗಾರೆ? ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಏನ್ ಮಾಡ್ತಾ ಏನ್ ತಿಂತಾ ಇದೀಯಾ? మ్యాగీ నన్గా. ఓ బజ్జీలు ಮಾಡ್ತಾ బజ్జీలు చేస్తా ఉండారా? ఏం బజ్జీలు మా? అంటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ. ఓ నాకు నచ్చింది వచ్చేసి మిరపకాయ బజ్జీ, అంటికాయ బజ్జీ. ఈరోజు ఒక పట్టాల్సిందే. సరేపా, ఇప్పుడు ఇంటికి వచ్చినాము. డ్రెస్ చేంజ్ చేసుకునేసి మనం బజ్జీలు రెడీ చేస్తాము. బజ్జీలు రెడీ చేసేది మీకు వీడియో చేస్తాం. సో ఇప్పుడు మూత కడుక్కొనేసి చెల్లికల డ్రెస్ చేంజ్ చేసుకొచ్చినాను. ఇప్పుడు మనం బజ్జీలు రెడీ చేస్తాము. సరేనా? బజ్జీలు వచ్చేసి తిందాం ఎట్లుందని, టేస్ట్ ఎట్లుందని చెప్తాను. సరేనా? సో పప్పాయి హీట్ కనే మా చెల్లి చూడు పప్పాయి కట్ చేస్తా ఉంది నాకు. థ్యాంక్ యూ. స్వీట్గా బాగుంది. మా బోండా పిండి అంతా పిసికిండవా? మా అమ్మ బోండా పిండి పిసుకుతా ఉంది. మనం ఇప్పుడు పొద్దు బజ్జీలు కాల్చేది. మిరపకాయ బజ్జీ, అంటకాయ బజ్జీ మనం ఇప్పుడు కలుస్తాము, చూస్తాము. టేస్ట్ భయంకరంగా ఉండాల. పెప్పర్ వేసి అది తమిళ్లో మాట్లాడి తమిళ్ వస్తూ ఉంది, మన తెలుగు వస్తూ ఉండలేదు. సరే రండి, పిండి పిసుకుతుంది అమ్మ, చూపిస్తాను అమ్మ. బజ్జీ పిండి, సరే బోండా పిండి చాక. సౌండ్ ಮಾಡ್ಬಿಡಮ್ಮ. ಏನಮ್ಮ ಅದೇ? ಬಲೂನ್ ಆಡ್ತಾ ಇದೀಯಾ? ಹೆಂಗ್ ಆಡೋದು ತೋರ್ಸು ಮಾಮಕ್ಕ. ಅಷ್ಟೇನಾ? ಸೂಪರ್ ಬಂಗಾರಿ. అంతే అయిపోయినమ్మా. సౌండ్ ಮಾಡ್ಬಿಡ್ರ బంగారి. ఉంటుంది, దాన్ని బాగా పిసుకోవాలి. అప్పుడే బాగా మనకు బజ్జీలు వచ్చేది. లేదంటే బజ్జీలు కాల్చినప్పుడు ఆ ఉంట్లు అట్లా పిండి అట్లా మనకి తిన్నప్పుడు ఫీల్ అవుతుంది అట్లా. సరేనా? సో సైడ్ వచ్చేసి మా అమ్మ భోజనం చేస్తాం, సంగతి ఉంది. సంగటి కేసరి పెట్టినారు. ఇంకొక పైన వచ్చేసి మనము బజ్జీలకి ప్రిపేర్ చేస్తాము ఎట్లా చేసేది అనేసి. బాండిల్ పెట్టేసి నీళ్ళు అంటున్నాం, నూనె వేసి నూనె ఉడికి చేసుకున్నాము. చిన్న నూనె బట్టలు చేసేది గోల్డ్ విన్నర్. మీరేం యూజ్ చేస్తారో కమెంట్ చేయండి. సరేనా? పెప్పర్ వేసుకుంటాం. ఓకేనా? పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాము. కారంగా బాగుంటుంది. కారం అంటే మనకు చాలా ఇష్టము. మా ఇంట్లో ఇట్లే చేసేది. సో మీ ఇంట్లో ఎట్లా చేస్తారు? డిఫరెంట్గా చేస్తారు అంటే సేమ్ ఇట్లా ప్రాసెస్ ఇట్లే ఉంటుందో చూడండి. కమెంట్ చేయండి వీడియో ఎట్లుందనేసి. మా ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ ఇది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది. చికెన్, మా ఇంట్లో చిన్న పాప ఒకడు ఉన్నాడు, వానికి ఓట్స్ చేసుకుంటా ఉన్నారు. సో మా చెల్లికి ఒక ఛానల్ ఉంది, జస్ట్ ట్రై ఇట్ అనేసి. జస్ట్ సర్మో ఫుడ్, అంతా ఫుడ్ రిలేటెడ్. చిన్న పాపలకు భోజనం ఎట్లా తినిపేలా, ఏ ఏజ్లో వచ్చేసి ఎలాంటి ఫుడ్ తినిపేలా అనేసి. సో ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన నీకు చూపిస్తాను. ట్రై చేయండి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకేనా? బాగా కాగింది అనుకుంటే చెక్ చేస్తాము. సో నేను ఒక 2 డ్రాప్లు ఇడిసి చూస్తాము ఎట్లా వస్తుంది అనేసి, కాగిందా లేదనేసి.
కాగింది. ఇప్పుడు బజ్జీలు లైట్గా మిక్స్ చేసుకొని ఇట్లా వేసేదా వేసి టేస్ట్ ఎట్లుందని చూస్తాము. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదనేసి. కొంచెం ఉడుగ్గా ఉంది, కొంచెం చాలా ఉడుగ్గా ఉంది. ఉప్పు కారం అంతా సరిపోయింది. బజ్జీ మాత్రం బాగా ఇంకా కొంచెం ఉడకాల. ఫిల్లింగ్ కొంచెం గట్టిగా ఉంటే బాగుండు. కొంచెం రోస్ట్ చేసుకుంటే తినేకి బాగుంటుంది. అందుకు లైట్గా కోయ్ బజ్జీలు కాలి. మా బజ్జీ మస్తు అయిపోతున్నాయి. ఇప్పుడు మిరపకాయల బజ్జీలు అయిపోయింది. మిరపకాయల బజ్జీలు అయిపోయినాయి. సో మిరపకాయలు కాల్చినాము. ఇప్పుడు వచ్చేసి అంటికాయ బజ్జీ వేస్తున్నాను. మిరపకాయ బజ్జీలు టేస్ట్ సూపర్గా ఉంది, ట్రై చేస్తుంది. ఇంకోటి ఏమంటే నూనె లేదు, మీరే చూడొచ్చు, నూనె లేదు, అంత బాగా వచ్చింది, టేస్ట్ అంత బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి మిరపకాయ బజ్జీ, ఓకేనా. ఇప్పుడు అంటికాయ బజ్జీ. ఈ పెద్దది నాకే రావాలా, చూస్తాం వస్తుందో లేదు. Preparing bhaji, it will be like this. Emma. Cosa. సో ఇప్పుడు బజ్జీలు, మిరపకాయ బజ్జీ, అంటికాయ బజ్జీలు రెడీగా ఉంది, అంత అయిపోయింది. సో నెక్స్ట్ మనం వచ్చేసి భోజనం సంగటి చేసింది అమ్మ, సంగటి తినేసి బజ్జీలు తిందాము. ఓకే, ఈ వీడియోలో అంతే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.